ఒక బీసీ బిడ్డ అయిన నీలం మధు ముద్రాజ్ సతీమణి చైర్మన్ కావద్దని ఇస్నాపూర్ చైర్మన్ ఎన్నికల్లో రఘునందన్ రావు బీఆర్ఎస్కు ఓటు వేశారని తెలంగాణ బీసీ హక్కుల సాధన సమితి నాయకులు సత్యనారాయణ శ్రీశైలం ముదిరాజ్ అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక బీసీ అయిన నీలం మధు ముద్రాజ్ సతీమణి కవిత చైర్మన్ కాకుండా బీఆర్ఎస్కు ఓటు వేసినందుకు ఎంపీ రఘునందన్ రావుపై పోరాటం చేస్తామన్నారు. బీసీల ఓట్లతో ఎంపీ అయిన రఘునందన్ రావుకు వచ్చే ఎన్నికల్లో బీసీలంతా ఏకమై బుద్ధి చెప్తామన్నారు. కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి నాయకులు రాజు, రాములు, శ్రీనివాస్, కనకరాజు పాల్గొన్నారు. నమస్కారం. నేను మీ గుమ్మడి శ్రీశైలం ముదిరాజ్. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో ఒక నీలం కవిత, ఒక మహిళ అక్కడ చైర్మన్ సంబరాలు చేసుకుంటుందనే ఉద్దేశం కొద్ది మేమందరం అక్కడికి వెళ్ళినాం. సంబరాలలో మేము మునిగి తేలుతామంటే ఒక బీజేపీ సిద్ధాంతాలు నమ్ముకొని చెప్పుకుంటూ ఒక రఘునందన్ రావు వచ్చి ఒక బీసీ బిడ్డ అయిన ఆమె ఆశయాలను అడియాశలు చేయడం కోసం ఆడ వచ్చిండు. అంటే బీజేపీ సిద్ధాంతాలను బందుకు పెట్టిండు. మహిళలకు పిఆర్టీ ఇస్తున్న బీజేపీని కూడా తుంగలో దొక్కి ఆయనే అమ్ముడు పోయినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మేము ముందట పెడతాం. ఇతన్ని బీజేపీ తరఫున ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో బీజేపీ బీసీలకు వ్యతిరేకమైన పార్టీ అనేది జనాలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో బీజేపీకి ఒక్క సీటు జడ్పీటీసీ, ఎంపీటీసీ రాకుండా బీసీలందరం ఒక తాటి మీదకి వచ్చి కొట్లాడదామని చెప్తున్నాం. ఇమీడియట్లీ రఘునందన్ రావును సస్పెండ్ చేయకపోతే బీజేపీ బీసీల ద్రోహి అని ముద్రపడుతుందని చెప్పి ఈ మీడియా రకంగా మేము హెచ్చరించడం జరుగుతుంది. ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా ఇస్నాపూర్ నుండి ఒక బీసీ మహిళ సోదరిమణి పోటీ చేస్తే ఒక ఇద్దరు దొరలు, ఒక పటేల్ ముగ్గురు గెలిచిపోయి ఇస్నాపూర్లో వాళ్ళ ఒక ప్రత్యేక ఓటును మెదక్ ఎంపీ అయిన రఘునందన్ రావు మిగతా అన్ని నియోజకవర్గాలు మున్సిపాలిటీ విడిచిపెట్టి ఇస్నాపూర్లో ఓటు వేసి ఆ అమ్మాయిని ఓడగొట్టాడు. అందుకనే బీసీలను ఎట్లా అనగదొక్కుతారో చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టాము. బీసీలు అందరి మిత్రులకు తెలవాలి. కాబట్టి మనం ఒక వస్తువు ఓడగొట్టుకున్నాం అనుకోండి, బంగారం కానీ గాంధీ దగ్గర ఇప్పుడు ప్రెస్ క్లబ్లో వచ్చి నేను ఉగ్రవేదన దొరకదు. మనం ఎక్కడైతే ఓడగొట్టుకున్నామో అక్కడి నుంచే ఉద్యమం చేయాలనుకున్నాం. ఇస్నాపూర్లోనే నిరాదీక్ష బహిరంగ సభ చేసి అక్కడి నుంచే ఉద్యమాన్ని చేపట్టాలని ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాం. అందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ సమావేశం ద్వారా ఏం చేయాలో అన్ని కార్యక్రమాలను రూపొందించుకొని అక్కడి నుంచి డేట్ కూడా ప్రకటించి అక్కడి నుంచే ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తామని తెలియజేయడానికి ప్రెస్ క్లబ్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం.